భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ఉద్దాల మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి పాదుకల్ని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉద్దాలు కొలువు తీరడంతో నేటి నుంచి కురుమూర్తికి భక్తజన జాతర ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా చినచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టం ఉద్దాల మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పల్లమరి మహేంద్రుడు చేసిన చాటల్లో వడ్డేమాన్ చర్మకారులు తయారు చేసిన పాదుకల్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా స్వామివారి సన్నిధిలోని ఉద్దాల మంటపానికి చేర్చారు. భక్తులు కొత్తకుండలో నైవేద్యం పెట్టి దాసంగాలు సమర్పించారు. జాతరలో కీలక ఘట్టమైన ఉద్దాల మహోత్సవంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. కురుమతి రాయిని నామస్మరణతో పరిసరాలు మారుమోగిపోయాయి. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి కుబేరుని నుంచి తప్పించుకునేందుకు భూలోకానికి వచ్చారని, ఈ ప్రాంతంలో కృష్ణానదిని దాటారని కథనం. స్వామివారి స్పర్శకు పులకరించిన కృష్ణమ్మ భగవంతుడికి పాదుకలు సమర్పించిందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామివారు ఈ కొండపై స్వయంభూగా వెలిశారని పురాణ గాథ. కాంచన గుహలో కొలువుదీరిన కురుమూర్తిని సేవించిన, ఉద్దాల మహోత్సవంలో స్వామివారి పాదుకలు దర్శించిన ఈతి బాధలు తొలగి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఉద్దాలు అంటే స్వామివారి పాదరక్షలు. వాటిని ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి చేర్చడమే ఉద్దాల మహోత్సవం. దీన్ని ముఖ్యరవంశ రాజులు వంశపారంపర్యంగా కొనసాగిస్తూ వస్తున్నారు. పల్లమరి గ్రామానికి చెందిన మహేంద్రుడు తయారు చేసిన చేటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ గ్రామాల ద్వారా వడ్డేమాన్ వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ చేటల్లోనే స్వామివారి పాదుకల్ని ఉంచుతారు. వడ్డేమాన్కు చెందిన చర్మకారులు ఆనవాయితీగా పాదుకల్ని తయారు చేస్తూ వస్తున్నారు. దీపావళి అమావాస్య నుంచి నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో 30 కుటుంబాలు పాదరక్షల్ని సిద్ధం చేస్తారు. పాదుకల్ని చేటలో ఉంచి దేవరకద్ర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్దాలను చేటల్లో తలపైకి ఎత్తుకుని ఊరేగింపుగా కాలినడకన ఊకచెట్టివాగు మీదుగా తిరుమలాపురం చేరుకున్నారు. అక్కడి ఆలయంలో పూజలు చేసిన తర్వాత వాహనంపై పాదరక్షల్ని అలంకరించారు. ఊరేగింపుగా కురుమూర్తి జాతర ప్రాంగణానికి తీసుకొచ్చారు. గాలిగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చర్మకారులు మెట్ల మార్గం మీదుగా ఆలయానికి దిగువన ఉన్న మండపంలో పాదుకల్ని అలంకరించారు. గతేడాది బ్రహ్మోత్సవాల్లో మండపంలో అలంకరించిన పాత పాదరక్షల్ని తొలగించి కొత్త వాటిని అమర్చారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఉద్దాలను స్పర్శిస్తూ కోరికలు కోరుకుంటారు. చర్మకారులు భక్తుల వీపులపై పాత పాదుకలతో ఆశీర్వాదమిస్తారు. స్వామివారి ఉద్దాలోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దేవస్థానాన్ని సందర్శిస్తారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. 110 కోట్ల రూపాయలతో ఆలయ ఘాట్ రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరికీ కూడా వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. ముసలి వాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆలోచనతోన నేను శ్రీహరణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకపోతే 110 కోట్ల రూపాయలు నిన్న ఘాట్ రోడ్ వేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టరు, మన ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముగ్గురు ఎక్కడ ఏ నియోజకవర్గానికి కూడా ఆర్ఎన్బి రోడ్లకు ఇంత అమౌంట్ ఇవ్వలే. ఈరోజు 110 కోట్లు కురుమూర్తి స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణం కోసము వేయడం జరిగింది.
దీపావళి నుంచి ప్రారంభమైన కురుమూర్తి జాతర నెల రోజుల పాటు కొనసాగనుంది. స్వామివారి పాదుకలు మండపంలో కొలువుదీరడంతో నేటి నుంచి భక్తుల సందడి పెరగనుంది. ఈ నెల 18న బ్రహ్మోత్సవాలు ముగియనుండగా జాతర మాత్రం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.